పేతురుని అడిగినాడు దేవుడు తిబిరే సముద్రం దగ్గర. ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. అన్ని కార్యాలు చేసి అంతా చేసినాడు, చిన్న అమ్మాయి దగ్గర బొంకినాడు. రైట్. తర్వాత తిబిరే సముద్రంకి వెళ్ళిపోయి ఇంకొక 6 మందిని వేసుకొని, అరే వద్దన్నా ఈ సేవ వద్దు, పాడొద్దు, మళ్ళా చేపలు పడదామని మళ్ళా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడంటే, అరే వీడురా నిజమైన శిష్యుడు, నువ్వు ఈ పునాది పైన, ఈ యొక్క బండ పైన నీ సంఘాన్ని కట్టాలి, అంటే పేతురుతో స్టార్ట్ చేయాలి నీ సంఘాన్ని అని దేవుడు ఘంటాపదంగా ఆయనకు తన చిత్తాన్ని బయలుపరిచినాడు. మొట్టమొదటి ఏం చెప్పినాడు, ప్రభా అందరు పోయినా కూడా జాన్ ఇస్తా అన్నాడు. అడ్రస్ లేడు. అట్లాంటి క్యాండిడేట్ ను తండ్రి ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎంతగా పడింది ఇంపార్టెంట్ కాదు, ఎంతగా పడిపోయినావు, ఎంతగా అవిధేయులైనావు అది ఇంపార్టెంట్ కాదు, ఎంతగా దేవుడి దగ్గరికి తిరిగి వస్తావు అది ఇంపార్టెంట్. అర్థమైందా? అది పిలుస్తానే వచ్చినాడు. వచ్చి ఇంకా ఏమన్నాడు తెలుసా, అంత నీకే తెలుసా. అంటే నా హృదయం ఇంతవరకు డబ్బా కొట్టుకున్నా, ఇంకా నేనేం చెప్పను, ఆ సంగతి అంతా నీకు అర్థమైందా. ఇప్పుడు నేనేం చెప్పా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా చేస్తా, అడితే ఒక పని చేయి, నా గొర్రెలను మేపుకున్నా. అర్థమైందా. అంటే అట్లాంటి క్యాండిడేట్ ను తీసుకొని తర్వాత బ్రహ్మాండంగా వాడుకున్నాడు. పాయింట్ ఏం తెలుసా, ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, రైట్, పీటర్ ఈజ్ అవైలబుల్ ఆల్వేస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఈజ్ వీక్నెస్ అని ఒక భక్తుడు పుస్తకం రాస్తాడు. అంటే అర్థమేంటి, యూ షుడ్ బి అవైలబుల్ టు ద లార్డ్. అర్థమైందా. నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. యూ షుడ్ బి రెడీ వెన్ హీ కాల్స్ యూ, వెన్ హీ పాయింట్స్ అవుట్ యూ, యూ షుడ్ బి ఆల్వేస్ అవైలబుల్. పీటర్ అమంగ్ ఆల్ హూ ఈజ్ అవైలబుల్ టు గాడ్ ఈజ్ పీటర్. అర్థమైందా. అది